మేడం మేడం ధర్మం చేయండి మేడం ప్లీజ్ మేడం. పక్కకు జరుగు, కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కునే బదులు పని చేసుకోవచ్చు కదా, సిగ్గుందా అసలు నీకు? మేడం వేస్తే బెచ్చవేయండి, లేకపోతే వెళ్ళండి, ఊరికి ఎక్కడ క్లాసులు వేయకండి. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? తెలియదు మేడం. ఏంటి? నేను నెలకి 1,00,000 సంపాదిస్తా. మొన్నే రఘు అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నా. చదువుకొని జాబ్ చేస్తుంటే నువ్వు కూడా ఇవన్నీ సంపాదించేవాడి. అసలు నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావురా? ఏదో మేడం పొట్ట కూడి కోసం. ఏం పర్లేదులే చెప్పు. అంటే అది రోజుకి 10 రూపాయలా? కాదు, వేలు మేడం. రోజుకి 10,000 అంటే నెలకు 3 లక్షలా? అవును మేడం. అడుక్కొని నెలకి 3 లక్షలు సంపాదిస్తావా? చాచా కాదు మేడం, అడుక్కున్న డబ్బుతో ఒక అపార్ట్మెంట్ కట్టాను, దానికి వచ్చే రెంట్ దీంతో కనుపుకొని 3 లక్షలు మేడం. అపార్ట్మెంటా? అవును మేడం. మీరు ఇందాక రఘు అపార్ట్మెంట్ అన్నారుగా, నాదే, నేనే రఘు. కమలానమ్మ కమలాలు 100కి 3 రావాలమ్మ రావాలి, ఆఫర్ అయిపోతుంది. కమలానమ్మ కమలాలు 100కి 3 రావాలమ్మ, ఆఫర్ అయిపోతుంది, రావాలమ్మ రావాలి. వీడెవడో 100కి 3 కమలాలు అమ్ముతున్నాడు. ఎలాగైనా చేసి 30కి 1 తీసుకోవాలి. కమలాలమ్మ కమలాలు రావాలమ్మ రావాలి. ఇదిగో అన్న, 100కి 3 కాదు కానీ 30కి 1 ఇవ్వు, 3 తీసుకుంటా. సరే అక్క. ₹10 మిగిలాయి నాకు. అదేంటన్నా 100కి 3 అని చెప్పి 90కే ఇచ్చావు? ₹10 నీకే లాస్ కదా. ఓరి పిచ్చోడా, ఇదంతా వ్యాపారం తెలియతాళ్ళు. అసలైతే ఆ కమల 20 రూపాయలే. అలా ఎక్కువ చెప్పి తగ్గించిస్తే అమ్మో చాలా తక్కువకే వస్తుందని కొనుక్కుంటారు. అరే కార్తిక్, నాకు బాగా దూపు అవుతుందిరా. ఒరే నాకు బాగా చుచ్చొస్తుందిరా. బలిసిందారా కార్తిక్ నా కొడక. అరే అది చూడరా మన్నేశ్వరి ఏంటో చెప్తుంది. అవునరా. ఏమేమి మన్నేశ్వరి, ఏ దొంగ పని చేస్తున్నావు? ఎంతగానో భయపడుతున్నావు? ఓర్ని అక్క, ఈ దొంగ నా కొడుకు చూసింది ఇప్పుడు ఎట్లా? కవర్నేంది బతుకొత్తున్నావేంది? ఒరే కార్తీక్, నిమ్మకాయలు టైంకి తెచ్చినవే, అసలే మస్తు దూపు అవుతుంది. టైంకి తెచ్చావే, అసలే మస్తు దూపు అవుతుంది. ఒరే రఘు, అవి తాగే నిమ్మకాయలు కాదురా. తాగే నిమ్మకాయలు కాకపోతే తినే నిమ్మకాయలు ఏమన్నారుతున్నావే నువ్వు? అరే పొద్దున్నే స్నానం చేసావా? బకెట్లో డ్రైర్ వేసా, ఎవడుతుకాలరా బడ్డు. నేను ఇలాంటి ప్రాబ్లం వస్తుందా అని నేను డ్రైర్ వేసుకోలేదంటే. నువ్వు డ్రైర్ వేసుకొని ఉన్నావు, ఇంకేం డ్రైర్ వేస్తావురా? ఓర్ని అమ్మ సచ్చ గబ్బున కొడుకులాగా తయారయ్యారుగా, పోండి. ఒరే రఘు. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? ఏంటి ఏమైంది ఇట్నొచ్చావు? ఒరే అవి తిప్పేసి నిమ్మకాయలు రా. ఓర్ని కొద్దుకుంటే తాగేద్దును కదే. ఒరే గ్లాస్ పడేద్దాం పద. ఒరే ఇందులో నీళ్ళు ఏమైనాయిరా? వామ్మో. ఒరే నా మీద చేసావు కదా, గుర్తు పెట్టుకో. తెల్లారేసరికి చుక్కని చూపిపోతే నా పేరు రఘువే కాదు. నీకు దమ్ముంటే చూపిరా. నా మీద రగ్గాడి మీద నువ్వు అయిపోయినావు, రెడీగా ఉండు. అరే చూడరా. అరే పోరా పో. బస్తీ మీద సాగులు కొట్టా ఎవరా చుక్కలు? ఈ రగ్గాడు మాట అంటే తప్పేవాడు కాదు. ఒకసారి పై చూడు. చూసా. పైన ఏమున్నాయి? చుక్కలు. చూసావా? చూశాను. అయిపోయింది.